నిన్ను నమ్మాల్సి వచ్చిందిరా. బొమ్మలని, చీరలని, డైమండ్ ఉంగరాలని చూపించి ఇంత వంచనకి పాల్పడతావురా? పేపర్లలోనూ టీవీలోనూ కసాయిగా మారిన కన్న తండ్రి అని చదివి చూసి లోకంలో ఇంతటి దుర్మార్గులు ఉంటారా అని, ఇంతటి మానవత్వం లేని మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోయేదానిరా. కానీ ఇప్పుడు నా ఇంట్లోనే ఇలాంటి రాక్షసుని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నా గుండె పగిలిపోతుందిరా. పిలవద్దురా. నన్నలా పిలిచే అర్హత నీకిక లేదు. చంపేశావురా. నీ చేతులతోనే నన్ను చంపేశావురా. ఈ వంశ గౌరవ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని అన్ని గంగలో కలిపేశావు కదరా. రేయ్, రాజులు, రాజా రాబౌద్ధుల్లో పుట్టిన ఈ వంశంలో హంతకుడిగా ఎలా పుట్టావురా? ఎలా పుట్టావు? నేనే నిన్ను అలా పెంచానా? నా పెంపకమే ఒక హంతకుడిని తయారు చేసిందా? అయ్యో, అంతంత మాటలు అనగ్రాని. నాకేం తెలీదు. నేనక్కడ ఆముదం పోయలేదు. వద్దు, మళ్ళీ అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూడొద్దు. వ్యసనాలకు రాజ్యాలు, వ్యామోహాలకు సామ్రాజ్యాలు నాశనం అయిపోయాయంటే ఇలాగే. శిశు హత్య మహాపాపం. అది పిఠాపురం వంశానికి శాపమై పీడిస్తుందిరా. వంశాంకురం అని పొంగిపోయాను కదరా. మొత్తం వంశమే నాశనం అయిపోయేంత పాపం మూటగట్టి మా నెత్తావు కదరా. ఎంత దగా చేసావురా. రేయ్, నిన్ను గోరు ముద్దలు తినిపించి గుండెల మీద ఆడించి గారాబం చేశానురా. అందుకు ప్రతిఫలంగా గరళం చెబుతావురా. నీ కాళ్ళకు మట్టెట్టకుండా నా అరిచేతుల్లో అల్లారుముద్దుగా పెంచాన్రా. అందుకు బహుమానంగా నా ముఖాన మొన్న పోసావు కదరా. అన్నీ నేనై నా మనవడు అని గర్వంగా నిన్ను సమాజానికి పరిచయం చేస్తే ఇవాళ నన్ను ఆ సమాజం ముందే సిగ్గుతో తలదించుకునేలా చేస్తావురా. నీకెంతో అనురాగం పంచి పెంచితే తేనె పూసిన కత్తి నా గొంతులో దించావు కదరా. అందరూ నీ వంక తలెత్తుకుని చూసేంత ఎత్తులో ఉంచితే నా ముఖం మీద ఉమ్మేసేలా చేసావు కదరా. చచ్చా, నీ మొహం చూడాలంటేనే అసహ్యం ఇస్తుందిరా. నీ ఎదుట ఉండాలంటేనే నాకు కంపరంగా ఉంది. ముసలి కన్నీళ్లు, కపట నాటకాలు వద్దురా. రేయ్, అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి తరగని గొప్పతనాన్ని సంపాదించాన్రా నేను.